నా దగ్గర ఒక చిన్న బ్యాంబూ పీస్ అయితే ఉందన్నమాట. దీన్ని చూడగానే నాకు అర్థమైపోయింది దీన్ని మనం ఒక చిన్న హోల్డర్ లా తయారు చేయొచ్చని. ఇప్పుడు ఇది హోల్డర్ లాగా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, దీని పెద్ద ఏం చేయకపోయినా బాగుంది, కానీ దీన్ని ఇంకా మనం బెటర్ చేద్దాం. బ్యాంబూని ఇప్పుడు మనం శాండింగ్ చేద్దాం, అప్పుడు స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, దాని మీద మనం వర్క్ చేయడానికి ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడైతే దీనికి మనం కొన్ని లైన్స్ అయితే కాపు చేద్దాం. దానికోసం నా దగ్గర కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి, దాన్ని వాడైతే మనం తయారు చేసేది బీర్ మగ్ తో చేస్తారనమాట. సో ఆ ఫీల్ కోసం అని చెప్పిన లైన్స్ అయితే చేస్తున్నాం. దీనికి ఒక హ్యాండిల్ అయితే తయారు చేద్దాం. యాక్చువల్ గా అయితే డైరెక్ట్ వుడ్ పీసెస్ తీసుకొని వాటిని అయితే అన్ని ఒక దగ్గర పెట్టి ఇట్లా మెటల్ తోటి అయితే చేస్తారు. టిన్ లోకి అయితే కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి, తర్వాత దానికి స్టిక్ చేద్దాం. మనం దాని ఫీల్ తీసుకోవాలి కాబట్టి మెటల్ కోసం నిజమైన మెటల్, వుడ్ కోసం బ్యాంబూ అయితే వాడుతున్నాం. యాక్చువల్లీ నా ప్లాన్ ప్రకారం ఇంతవరకు నేను చేశాను, కానీ చూడడానికి నాకు అంత నచ్చలేదు. హ్యాండిల్ ఫిక్స్ చేసిన తర్వాత చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. దీని హ్యాండిల్ని మళ్ళీ మనం రీబిల్డ్ చేద్దాం. దీన్ని తీసేయాలి ఫస్ట్. హ్యాండిల్ అన్ని పెట్టేసిన తర్వాత చూడడానికి ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది, నాకు నచ్చింది. కానీ దీనికి మనం పెయింట్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, మీకు నచ్చిందా? చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ ఒక 1 పెన్ కోసం అయితే తీసుకున్నా, ఏదైతే మనం డ్రా చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా పెట్టడం కోసం అయితే వాడచ్చు. సో అంతే, ఈ రోజుకైతే అంతే, మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్ బాయ్.